హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సైకాలజీలోని అభ్యసనము ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1, కొంతమంది విద్యార్థులను నాయకులను చేసి తన భారాన్ని తగ్గించుకోవడానికి వారిని ఉపాధ్యాయ పాత్ర పోషించనివ్వాలి. ఆప్షన్ 2, ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికని కలిగి ఉండాలి. ఆప్షన్ 3, మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4, ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టాలి. సరైన సమాధానం ఆప్షన్ 2, ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. స్నెల్లన్ చార్టు గుర్తించున్నది. ఆప్షన్ 1, వినికిడి సామర్థ్యము. ఆప్షన్ 2, స్పర్శ సామర్థ్యము. ఆప్షన్ 3, సంజ్ఞానాత్మక సామర్థ్యము. ఆప్షన్ 4, దృష్టి సామర్థ్యము. సరి అయిన సమాధానం ఆప్షన్ 4, దృష్టి సామర్థ్యము. నెక్స్ట్ వన్, బుద్ధిమాంద్యత గల పిల్లలకు విద్యను అందించడంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. ఆప్షన్ 1, సమృద్ధి మత్వము. ఆప్షన్ 2, త్వరణము. ఆప్షన్ 3, ఉన్నత స్థాయి కోర్సులను అందించడం. ఆప్షన్ 4, వైయక్తిక బోధన. సరైన సమాధానం ఆప్షన్ 4, వైయక్తిక బోధన. నెక్స్ట్ వన్, సమ్మిళిత విద్యకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1, సమ్మిళిత విద్య సామాజిక సమైక్యతను బలపరుస్తుంది. ఆప్షన్ 2, సమ్మిళిత విద్య అనేది వైవిధ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరి హక్కులను సాధిస్తుంది. ఆప్షన్ 3, సమ్మిళిత విద్య అంటే పిల్లలందరూ ఒకే పాఠశాలలో కలిసి అభ్యసిస్తారు. ఆప్షన్ 4, సమ్మిళిత విద్య అనేది ఒంటరిగా సాగే విద్య. సరైన సమాధానం ఆప్షన్ 4, సమ్మిళిత విద్య అనగా ఒంటరిగా సాగే విద్య. బుద్ధిమాంద్యత గల పిల్లలకు కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు లక్ష్యంగా పెట్టుకోవలసినది. ఆప్షన్ 1, ప్రజ్ఞను పెంచడం. ఆప్షన్ 2, బుద్ధిమాంద్యతను నివారించడం. ఆప్షన్ 3, బుద్ధిమాంద్యత గల పిల్లలను ప్రజ్ఞలో సాధారణ స్థాయికి తేవడం. ఆప్షన్ 4, సామర్థ్యాల గరిష్ట వికాసము. సరి అయిన సమాధానం ఆప్షన్ 4, సామర్థ్యాల గరిష్ట వికాసము. నెక్స్ట్ వన్, డిస్గ్రాఫియా అనునది ఒక. ఆప్షన్ 1, గణిత వైకల్యత. ఆప్షన్ 2, వ్రాత వైకల్యత. ఆప్షన్ 3, పఠన వైకల్యత. ఆప్షన్ 4, చలన వైకల్యత. సరి అయిన సమాధానం ఆప్షన్ 2, రాత వైకల్యత. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో అభ్యసన వైకల్యతకు కారణము. ఆప్షన్ 1, శారీరక లోపము. ఆప్షన్ 2, కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవుట. ఆప్షన్ 3, ఉద్వేగ పరిపక్వత. ఆప్షన్ 4, బుద్ధి మాంద్యత. సరైన సమాధానం ఆప్షన్ 2, కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవుట. నెక్స్ట్ వన్, వైకల్యం గల వ్యక్తుల చట్టం 2016 ప్రకారం ఇతర విద్యార్థులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు కలిసి నేర్చుకునే విధమైన విద్యా వ్యవస్థ వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన బోధన మరియు సముపార్జన వ్యవస్థను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1, సమైక్య విద్య. ఆప్షన్ 2, సమ్మిళిత విద్య. ఆప్షన్ 3, ప్రత్యేక విద్య. ఆప్షన్ 4, అనధికార విద్య. సరైన సమాధానం ఆప్షన్ 2, సమ్మిళిత విద్య. కింది వాటిలో సమ్మిళిత తరగతిలో అంధుల అవసరాలను తీర్చుటకు ఉపయోగించకూడనిది. ఆప్షన్ 1, చిత్రాలు. ఆప్షన్ 2, ప్రత్యేక వ్రాత ప్రతి. ఆప్షన్ 3, లేఖనం. ఆప్షన్ 4,
ఆడియో టేపులు. సరైన సమాధానం ఆప్షన్ 1 చిత్రాలు. నెక్స్ట్ వన్, వీడియో స్క్రీన్పై ఉపశీర్షిక వేయడం ఈ వర్గానికి చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 దృష్టి లోపము, ఆప్షన్ 2 బౌద్ధిక వైకల్యత, ఆప్షన్ 3 వినికిడి లోపము, ఆప్షన్ 4 అభ్యసన వైకల్యత. సరైన సమాధానం ఆప్షన్ 3 వినికిడి లోపము. నెక్స్ట్ వన్, ప్రత్యేక అవసరాలు గల క్రింది పిల్లలలో చలన ప్రతిస్పందనలు మరియు భాషణకు ప్రత్యామ్నాయాలు అవసరమయ్యే సమూహము. ఆప్షన్ 1 వినికిడి లోపము, ఆప్షన్ 2 సెరిబ్రల్ పాల్సీ, ఆప్షన్ 3 నిదాన అభ్యసకుడు, ఆప్షన్ 4 దృష్టి లోపము. సరైన సమాధానం ఆప్షన్ 2 సెరిబ్రల్ పాల్సీ. పాఠశాలల్లో సమ్మిళిత విద్యను నిర్వహించడానికి కింది వాటిలో అడ్డంకిగా పరిగణించకూడనిది: ఏ బహుళ భాషలు, బి సాంఘిక ఆర్థిక స్థితి, సి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, డి శారీరక మరియు అభ్యసన వైకల్యతలు. ఇక్కడ ఆప్షన్స్ కానీ చూసినట్లయితే అన్నీ కూడా ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో పాఠశాలల్లో సమ్మిళిత విద్యను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానము కానిది. ఆప్షన్ 1 ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం, ఆప్షన్ 2 ఉపాధ్యాయుల సామర్థ్యం పెంచడం, ఆప్షన్ 3 అభ్యాసకులందరికీ సరిపోయేలా భవనాలను పునరుద్ధరించడం, ఆప్షన్ 4 పిల్లలందరికీ అభ్యసన సామాగ్రిని అందుబాటులో ఉంచడం. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం. నెక్స్ట్ వన్, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తిగా పరిగణించబడుటకు ధృవీకరించే అధికారి ద్వారా ధృవీకరించబడవలసిన వైకల్యత శాతము. ఆప్షన్ 1 40%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 20%, ఆప్షన్ 4 10%. సరైన సమాధానం ఆప్షన్ 1 40%. నెక్స్ట్ వన్, కింది వాటిలో ప్రతిభావంతులను పేర్కొని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 8 సంవత్సరాల వయస్సులో నరేన్ అంతర్జాతీయ పెయింటింగ్ ఒలింపిక్స్ పోటీలో విజేతగా నిలిచాడు. ఆప్షన్ 2 15 సంవత్సరాల వయసులో పార్దు కెమిస్ట్రీలో పట్టభద్రుడయ్యాడు. ఆప్షన్ 3 16 సంవత్సరాల వయస్సులో నితిన్ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆప్షన్ 4 14 సంవత్సరాల వయసులో ఊర్వి యొక్క ప్రయోగాత్మక ఆలోచన నాసా చేత ఎంపిక చేయబడింది. సరైన సమాధానం ఇక్కడ ప్రతిభావంతులను పేర్కొననది ఏది అని చెప్పి అడిగాడు. పేర్కొననది ఆప్షన్ 3 అమ్మ. 16 సంవత్సరాల వయసులో నితిన్ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించటం అనేది ప్రతిభావంతులుగా పేర్కొనని అంశము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు. ఆప్షన్ 1 ప్రతి బిడ్డ ముఖ్యమైనది, ఆప్షన్ 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు, ఆప్షన్ 3 ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి, ఆప్షన్ 4 కలపబడటం చేర్చడం ప్రతి బిడ్డ యొక్క హక్కు. సరైన సమాధానం ఆప్షన్ 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు అనేది సమ్మిళిత విద్య సూత్రము కాదు. టర్నర్ సిండ్రోమ్ అనేది ఆప్షన్ 1 పరిసర కారకము, ఆప్షన్ 2 చలన కారకము, ఆప్షన్ 3 భౌతిక కారకము, ఆప్షన్ 4 జన్యు కారకము. సరైన సమాధానం ఆప్షన్ 4 జన్యుపరమైన కారకము. నెక్స్ట్ వన్, పఠన సంబంధ వైకల్యము. ఆప్షన్ 1 డిస్ఫేసియా, ఆప్షన్ 2 డిస్గ్రాఫియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా.
సరైన సమాధానం ఆప్షన్ 3 డిస్లెక్సియా. మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందినవి. ఆప్షన్ 1 గౌణ పునర్బలనాలు, ఆప్షన్ 2 ప్రాథమిక పునర్బలనాలు, ఆప్షన్ 3 సాంఘిక పునర్బలనాలు, ఆప్షన్ 4 ఆప్యాయ పునర్బలనాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 సాంఘిక పునర్బలనాలు. నెక్స్ట్ వన్, గోపి పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇతని అభ్యసన వైకల్యము. ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 డిస్గ్రాఫియా, ఆప్షన్ 3 డిస్ఫేసియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 డిస్ఫేసియా. నెక్స్ట్ వన్, డిస్ఫేసియా అనున్నది ఆప్షన్ 1 పఠన సంబంధ వైకల్యము, ఆప్షన్ 2 రాత సంబంధ వైకల్యము, ఆప్షన్ 3 భాషా సంబంధ వైకల్యము, ఆప్షన్ 4 గణిత సంబంధ వైకల్యము. సరైన సమాధానం ఆప్షన్ 3 భాషా సంబంధ వైకల్యము. నెక్స్ట్ వన్, డన్ ప్రకారము ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య. ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 7. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 12. నెక్స్ట్ వన్, ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 1995, ఆప్షన్ 2 1997, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2005. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 2016. ఇల్లినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్ అనుమాపనం ఉపయోగము. ఆప్షన్ 1 ప్రజ్ఞాస్థాయి నిర్ధారణలు, ఆప్షన్ 2 మూర్తిమత్వంను అంచనా వేయడం, ఆప్షన్ 3 అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు, ఆప్షన్ 4 విద్యార్థులకు మంత్రణము చేయుటకు. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు. నెక్స్ట్ వన్, స్నెలన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 దృష్టి వైకల్యము, ఆప్షన్ 2 వినికిడి వైకల్యము, ఆప్షన్ 3 శ్రవణ వైకల్యము, ఆప్షన్ 4 భాషణ వైకల్యము. సరైన సమాధానం ఆప్షన్ 1 దృష్టి వైకల్యము. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డి అనగా. ఆప్షన్ 1 అటెన్షన్ డెఫిక్ట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఆప్షన్ 2 అర్థమాటిక్ డెఫెక్ట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఆప్షన్ 3 అటెన్షన్ డివియేషన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఆప్షన్ 4 అటెన్షన్ డిజార్డర్స్ ఇన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సరైన సమాధానం ఆప్షన్ 1 అటెన్షన్ డిఫెక్ట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవడంలో ఇబ్బందులు పడటం. ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 డిస్కాలిక్యులియా, ఆప్షన్ 4 అగ్రాఫియా. సరైన సమాధానం ఆప్షన్ 2 డిస్లెక్సియా. నెక్స్ట్ వన్, కింది వానిలో మానసిక వైకల్యము ఏర్పడటానికి కారణము కానిది. ఆప్షన్ 1 డౌన్ సిండ్రోమ్, ఆప్షన్ 2 క్రెటినిజం, ఆప్షన్ 3 ఫినైల్ కీటోన్యూరియా, ఆప్షన్ 4 టర్నర్ సిండ్రోమ్. సరైన సమాధానం ఆప్షన్ 4 టర్నర్ సిండ్రోమ్. నెక్స్ట్ వన్, స్వల్ప బుద్ధిమాంద్యత గల పిల్లల విద్యా కార్యక్రమాలను కొనసాగించే పద్ధతి. ఆప్షన్ 1 ఆశ్రమ పాఠశాల విద్య, ఆప్షన్ 2 ప్రత్యేక విద్య, ఆప్షన్ 3 సమైక్య విధానము, ఆప్షన్ 4 త్వరణము. సరైన సమాధానం ఆప్షన్ 3 సమైక్య విధానము. నెక్స్ట్ వన్, డౌన్స్ సిండ్రోమ్ అనేది ఆప్షన్ 1 క్రోమోజోముల లోపము, ఆప్షన్ 2 థైరాయిడ్ లోపము, ఆప్షన్ 3 ఎంజైమ్ లోపము, ఆప్షన్ 4 నరాల బలహీనత. సరైన సమాధానం ఆప్షన్ 1 క్రోమోజోముల లోపము. నెక్స్ట్ వన్, డిస్ఫేసియా అనేది దీనికి చెందినది. ఆప్షన్ 1 భాషా నైపుణ్యము, ఆప్షన్ 2 లేఖన నైపుణ్యము, ఆప్షన్ 3 అంకగణిత నైపుణ్యము, ఆప్షన్ 4 పఠన నైపుణ్యము. సరైన సమాధానం
ఆప్షన్ 1 భాషా నైపుణ్యము. నెక్స్ట్ వన్, పాఠశాలల్లో CWSN పిల్లలను గుర్తించుటకు అమలు అవుతున్నటువంటి కార్యక్రమం. ఆప్షన్ 1 ప్రశస్త్, ఆప్షన్ 2 నిధి, ఆప్షన్ 3 దీక్ష, ఆప్షన్ 4 IEP. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రశస్త్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానసిక వైకల్యమునకు సంబంధించనిది. ఆప్షన్ 1 డౌన్స్ సిండ్రోమ్, ఆప్షన్ 2 ఫినైల్ కెటోన్యూరియా, ఆప్షన్ 3 క్రెటినిజం, ఆప్షన్ 4 ఆక్సాన్యూరియా. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆక్సాన్యూరియా. నెక్స్ట్ వన్, IEPని ఉపయోగించేవారు. ఆప్షన్ 1 ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఆప్షన్ 2 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఆప్షన్ 3 ప్రత్యేక ఉపాధ్యాయులు, ఆప్షన్ 4 అంగన్వాడీ ఉపాధ్యాయులు. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రత్యేక ఉపాధ్యాయులు. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. 1 డిస్ఫేసియా, 2 డిస్లెక్సియా, 3 డిస్గ్రాఫియా, 4 డిస్కాలిక్యులియా. ఏ పఠన వైకల్యము, బి భాషణ వైకల్యము, సి లేఖన వైకల్యము, డి గణిత వైకల్యము. సో సరి అయినటువంటి సమాధానం డిస్ఫేసియా అనేది భాషణ వైకల్యము. డిస్ఫేసియా అనేది భాషణ వైకల్యము. డిస్లెక్సియా అనేది పఠన వైకల్యము. డిస్గ్రాఫియా వచ్చేసి లేఖన వైకల్యము. డిస్కాలిక్యులియా అనేది గణిత వైకల్యము. సో బిఏసిడి అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానసిక వైకల్యం ఆధారంగా క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. స్వల్ప స్థాయి మానసిక వైకల్యము, మితస్థాయి మానసిక వైకల్యము, తీవ్ర స్థాయి మానసిక వైకల్యము, అత్యధిక స్థాయి మానసిక వైకల్యము. స్వల్ప స్థాయి మానసిక వైకల్యం అంటే 50 నుంచి 70 వరకు ఉంటుంది. ఓకే, ఇది స్వల్ప స్థాయి మానసిక వైకల్యము. మితస్థాయి మానసిక వైకల్యం అంటే 30 నుంచి 50 వరకు ఉంటుంది. తీవ్ర స్థాయి మానసిక వైకల్యం అంటే 20 నుంచి 30 వరకు ఉంటుంది. అత్యధిక స్థాయి మానసిక వైకల్యం అంటే 20 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 EDCA ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మానసిక వైకల్యంకు కారణము కానిది. ఏ డౌన్ సిండ్రోమ్, బి క్రిటినిజం, సి పరిసరాలు, డి ఫినల్ క్విటోరినియా, ఈ మైక్రోసెఫల్, ఎఫ్ వ్యాధులు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మానసిక వైకల్యం కారణం కానివి ఏంటంటే పరిసరాలు వ్యాధులు. పరిసరాలు సి, వ్యాధులు వచ్చేసి ఎఫ్. సి, ఎఫ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, PWD యాక్ట్ 1995కు సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. బి ఈ చట్టము 7/2/1995 నుంచి అమల్లోకి వచ్చింది. సి ఈ చట్టమును అనుసరించి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 7 రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ సరికానిది బి మాత్రమే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ చట్టం అనేది 7/2/1995 నుంచి అమల్లోకి వచ్చింది అనేది సరికాని అంశము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినది. ఏ శరీర భాగాలు అసంకల్పిత చర్యల వలన నిరంతరం కదులుతూ ఉండటం, ఎథిటోసిస్. బి కండరములు బిగుసుకొని ఉండటం, అసమ్యత, రెజిడిటీ. సి మెదడులోని వెనక భాగం దెబ్బతింటం వల్ల శరీర సమతాస్థితిని కోల్పోవటం, అటాక్సియా, గతిలోపము. డి కండరములకు ఆనుకున్న వైపునకు కదపలేకపోవడం, స్పాస్టిసిటీ. ఇక్కడ సరి అయిన సమాధానాన్ని కానీ గుర్తించినట్లయితే ఇచ్చినవన్నీ కూడా సరి అయినవే. సో ఆప్షన్ 4 ABC మరియు డి అనేది సరి అయినది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి. ఏ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మొట్టమొదటిగా ఆలోచించిన వారు రోమన్లు.
బి ప్రత్యేక పాఠశాలలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు అని ప్రస్తావించింది సార్జెంట్ నివేదిక. సి ప్రత్యేక విద్య అనున్నది ప్రయోజన దిశగా ఉండాలి అని పేర్కొన్నది కొఠారి కమిషన్. డి శారీరక మానసిక వైకల్యాలు కలిగి ఉన్నప్పటికీ ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉన్నవారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానిది ఏంటంటే ఆప్షన్ ఏ మాత్రమే సరికాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఏ అనేది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మొదట ఆలోచించింది రోమన్లు అనేది సరికాని అంశము. నెక్స్ట్ వన్, సమ్మిళిత విద్య ప్రధానంగా వీటికి అనుగుణంగా వచ్చింది. ఏ బాలల హక్కులు, బి మానవ హక్కులు, సి 1986 జాతీయ విద్యా విధానం, డి సమాచార హక్కు చట్టము. సరైన సమాధానం ఏ కామా బి మరియు సి అనేవి వీటి సమ్మిళిత విద్య ప్రధానంగా అనుగుణంగా వచ్చింది వీటి వల్లే. బాలల హక్కులు, మానవ హక్కులు, అలాగే 1986 జాతీయ విద్యా విధానం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సమ్మిళిత విద్య ద్వారా సాధించలేనిది. ఏ విద్యార్థులు అందరిలో విజయభావన కలిగించడం, బి ప్రతి విద్యార్థి అవసరానికి తగ్గట్లు విద్యని అందించడం, సి వైకల్యం గల విద్యార్థులకు వ్యక్తిగత విద్యా లక్ష్యాలను సాధించడం, డి ఒకే రకమైన బోధనా రీతులు వ్యూహాలని ఉపయోగించడం. సరైన సమాధానం డి మాత్రమే సాధించలేనటువంటి అంశము. సో డి మాత్రమే సాధించలేము. ఒకే రకమైన బోధనా రీతులు వ్యూహాలను ఉపయోగించడం అనేది సమ్మిళిత విద్య ద్వారా సాధించలేని అంశము. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో క్లస్టర్ ఉపగమానికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. ఏ 5 నుంచి 10 పంచాయతీల ప్రాంతాన్ని క్లస్టర్గా పేర్కొంటారు. బి ఈ విధానంలో సాధారణ ఉపాధ్యాయునికి 42 రోజుల పాటు క్రాష్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇస్తారు. సి ఈ ఉపగమంలో ఉపాధ్యాయుడు ద్వంద్వ బోధనను నిర్వహిస్తాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి అనేది సరైన సమాధానం. అంటే ఇచ్చినవన్నీ సరైనవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69 మధ్య గల వారిని తక్కువ మానసిక వైకల్యం కలవారిగా పిలుస్తారు. అయినా చాలామంది విద్యావేత్తల ప్రకారం వీరిని క్రింది విధంగా కూడా పిలవచ్చు. ఏ శిక్షణ పొందగలిగే మానసిక వైకల్యం కలవారు, బి విద్యను అభ్యసించే మానసిక వైకల్యం కలవారు, సి తీవ్ర అతి తీవ్ర మానసిక వైకల్యం కలవారు, డి మిత మానసిక వైకల్యం కలవారు. సరైన సమాధానం బి మాత్రమే. అంటే విద్యను అభ్యసించే మానసిక వైకల్యం కలవారు మాత్రమే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. ఏ అభ్యసన వైకల్యము అను పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన శాస్త్రవేత్త శామ్యూల్ కిర్క్. బి ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అను గ్రంథాన్ని రచించిన వారు శామ్యూల్ కిర్క్. సి ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే గ్రంథంలో అభ్యసన వైకల్యం గల పిల్లలను చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ అని పేర్కొన్నారు. సరైన సమాధానం ఏ, బి మరియు సి అన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో అభ్యసన వైకల్యం గల పిల్లల లక్షణాలు. ఏ మాటలు లేదా పదాలను తిరగదిప్పి చదవడం లేదా వ్రాయడం చేయుట, బి రేఖాపటాలను గీయుటలో ఎక్కువ పునశ్చరణ ఉంటుంది, సి నిష్పాదన సరిగా చూపకపోవుట, డి చేతి వేళ్లపై తక్కువ పటుత్వం వలన వ్రాత సరిగా ఉండకపోవుట. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ, సి మరియు డి మాత్రమే. అంటే క్రింది వాటిలో అభ్యసన వైకల్యానికి కారణమైన జన్యుపరమైన కారణాలను గుర్తించండి. ఏ అతి క్రియాశీలత అనుప్రవర్తన, బి టర్నర్స్ సిండ్రోమ్, సి ప్రసవ సమయంలో శిశువుకు సరి అయిన ప్రాణవాయువు అందకపోవడం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని గమనించినట్లయితే ఏ మరియు బి మాత్రమే అభ్యసన వైకల్యానికి కారణమైనటువంటి జన్యుపరమైన కారణాలు.
అంటే అతి క్రియాశీలత అనుప్రవర్తన, టర్నర్ సిండ్రోమ్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యసన లోపాలు గల పిల్లలలో గల అభ్యసన వైకల్యాలను గుర్తించుటకు శామ్యూల్ కిర్క్ వివరించిన ముఖ్యమైన పద్ధతులు: ఏ వైద్య పరీక్షలు, బి ప్రవర్తనను అంచనా వేయుట, సి కుటుంబ, పాఠశాల మరియు పరిసరాల అధ్యయనము. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని గమనించినట్లయితే సరైన సమాధానం ఇచ్చినవి 3 కూడా శామ్యూల్ కిర్క్ వివరించిన పద్ధతులే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అభ్యసన వైకల్యము వ్యక్తిగత విద్యా కార్యక్రమంలో భాగంగా పాక్షిక ఏర్పాటు విద్యకు సంబంధించి సరి అయినది? ఏ సాధారణ పాఠశాలలోనే ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా తరగతులు నిర్వహించవచ్చు, బి ప్రత్యేక ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణను పొంది సాధారణ ఉపాధ్యాయులతో పాటే బోధన చేస్తారు, సి అభ్యసన వైకల్యం గల పిల్లలకు పాఠాల బోధనతో పాటు మిగిలిన పాఠశాల కార్యక్రమాలు మిగతా పిల్లలతో కాకుండా వేరుగా నిర్వహిస్తారు. సరైన సమాధానం ఏ మరియు బి మాత్రమే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాల అంచనా, బోధనాభ్యాసన ప్రక్రియలు, మూల్యాంకనము మొదలగునవి క్రింది వేటి పరిధిలోకి వస్తాయి? ఏ మనోవైజ్ఞానిక పద్ధతులతో బోధన చేపట్టుట, బి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేయాలి, సి వ్యక్తిగత బోధనా పద్ధతులు కృత్యాల ద్వారా మూల్యాంకనం చేయుట. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. క్రింది వాటిలో ప్రత్యేక విద్యకు సంబంధించి సరి అయినది? ఏ సాధారణ పాఠశాలలో అవసరాలు తీరని పిల్లలకు మాత్రమే ఈ విద్యని ఏర్పాటు చేస్తారు, బి ప్రత్యేక విద్యను సాధారణంగా పాఠశాలకు వెలుపల నిర్వహిస్తారు, సి ప్రత్యేక విద్యలో ప్రతి విద్యార్థి తన స్థాయి గౌరవమును పొందడు, డి ప్రత్యేక విద్యలో విద్యా విధానమే శిశు కేంద్రీయుతంగా ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ, బి మరియు డి మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్, ప్రొఫెసర్ డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించాడు. ఈ వర్గీకరణలో గల వారిని ఈ క్రింది వాటిలో గుర్తించుము. ఏ అంధులు, బి కొద్దిపాటి దృష్టి లోపం కలవారు, సి ప్రతిభావంతమైన పిల్లలు, డి భావోద్రేకము లోపించిన వారు, ఈ చెవిటివారు, ఎఫ్ కొద్దిపాటి వినికిడి లోపం కలవారు. సరైన సమాధానం ఇచ్చినవన్నీ కూడా ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇవన్నీ కూడా ప్రొఫెసర్ డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వర్గీకరించినటువంటి విషయాలే. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించుము. ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్ ముంబై, బి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ చెన్నై, సి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ హైదరాబాద్, డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ డెహ్రాడూన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 బి మరియు డి మాత్రమే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమ్మిళిత పాఠశాల యొక్క అవసరమును గుర్తించండి. ఏ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఆత్మస్థైర్యమును కలిగిస్తుంది, బి అందరు పిల్లల వలె తాము అభ్యసనం చేయగలమనే నమ్మకము ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఏర్పడుతుంది, సి పిల్లలలో సహాయ సహకార భావాలను ఏర్పరుస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి అన్నీ కూడా సమ్మిళిత పాఠశాల యొక్క అవసరానికి సంబంధించినవే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.